ఇస్తున్నారు. మళ్ళీ ఆధార్తో లింకప్ చేసుకోవడం ఏంటి? వాస్తవంగా సీన్ ఏంటయ్యా అంటే ఆ రోజున 15,000 రూపాయలు ఆ రూట్లో అనుకున్నారు. ఎప్పుడైతే అది రప్చర్ అవుతుందో దాన్ని ముందు విద్యాశాఖతో ప్రాథమిక విద్యాశాఖతో చెప్పించినా ఆశించినంత విధంగా ఎక్కలేదు. అప్పుడు పాజిటివ్గా కానప్పుడు నెగిటివ్గా షర్మిల రంగంలోకి వచ్చేసింది. ఏంటి చంద్రబాబు ఇట్లా చెప్పడం ఏంటి అని నిలదీస్తున్నట్టు అడుగుతూ ఇదంతా అడిగే హక్కు మా అన్నయ్యకి ఎక్కడ ఉంది? మా అన్నయ్య నా చేత చెప్పించాడు, ఇద్దరికి ఇప్పిస్తానని చెప్పి మరి ఇవ్వలేదే, అట్లాగా అడిగే హక్కు ఉందా అంటూ బిగిన్ చేసి అంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి అది అంటే ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశాన్ని కాపాడడం కోసం ఆవిడ లైన్లోకి వస్తుంది ఆ టైంలో. మరి ఉట్టి దాని మీదనే మాట్లాడితే ఆ మాట అంటారు కదా, కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ పదం వాడుతుంది. ఇది బీజేపీ. మరి అదే మొక్కను తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసినే ఉన్నాయి కదా, వీళ్ళందరికీ మేమే శత్రువుని. రైట్, మరి ఎందుకని తెలంగాణలో వరగాలేదు మూసుకున్న పార్టీని? అక్కడ బీజేపీకి నువ్వు శత్రువే కదా బేసిక్ గా. ఒకటే ఏంటంటే క్రైసిస్ మేనేజర్. టీడీపీ క్రైసిస్ వచ్చినప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ ఉండేది, ఇప్పుడు పవన్ కూటమిలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు షర్మిల ఉంటది, కమ్యూనిస్టులు సిపిఐ ఉంటది, రామకృష్ణ గారు. అంటే చంద్రబాబు గారి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలో ఈవిడ ఒక పావు. అలాగని ఈవిడికి ఏదో కోట్లు ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే టీడీపీకి ఎంతవరకు మేలు జరుగుద్ది దీనివల్ల అనేది ఒక కాన్సెప్ట్. వైసీపీ నుంచి కొంత ఓటు బ్యాంక్ అయినా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకేముంటుంది, ఏం పీకుతారు? ఇప్పుడు 40% ఇప్పుడు ఎలాగైనా చీలిస్తే కదా పూర్తిగా వైసీపీ టోటల్ గా ఇంత తీవ్రమైన వ్యతిరేకత